రే ఇంకా వాడికి భయపడుతున్నారా? పట్టి 4 పీకి ఈడ్చుకు రావాల్సింది కదా. ఈయనకేం చెప్తాడు, తనులు తినేది మనమేగా. ఏం లేదు సార్, ఏం లేదు. వదిలేవయ్యా, ఆడొక్కడే ఊపితే ఏం జరుగుద్ది? అసలు మనం మామూలు ఎందుకు తీసుకుంటున్నాం అనుకుంటున్నాం? అందులో మనకి రాబడ వస్తుంది, వాళ్లే కష్టాల్లో ఉన్నారు. మనం మామూలు తీసుకోవడానికి కారణం వాళ్ళని మన కంట్రోల్లో ఉంచుకోవడానికే. ఒక్కడు ఇవ్వకపోయినా కూడా అందరికీ మనమంటే ఉన్న భయం పోతుంది. అది జరగనివ్వకూడదు. రేపే ఆ విషయాన్ని తేల్చేయాలి. రే, నేను జైలుకి వెళ్ళక ముందు చైన్స్ కాస్త వెయిట్గా ఉన్నట్టు అనిపించేవి, ఇప్పుడేంట్రా ఇంత లైట్గా ఉన్నాయి? ఈయన వేసుకుని తిరిగాడనా? వేసుకొని తిరిగావా? ఇంట్లో వేసుకొని తిరిగాను మరి. ఈ తెలుగు నేలలో ఇంత బంగారం వేసుకొని ఆటో నడిపోయేవాడు నువ్వు అక్కడవే. అన్నా ఎవరొచ్చావు చూడు. ఏంటయ్యా, మన మరి ఆటో నడుపుతున్నాడా? ఏంటో ఈ ఏరియాకు వచ్చి రౌడీజం చేస్తాడు, గొడవలు చేస్తాడు అన్న పుకార్లు వస్తాయని ఎదురు చూస్తే ఆటో నా నడుపుతున్నాడు. ఏం మరి మామూలు అడిగితే ఇవ్వనన్నావట ఏంటి? ఇంకా పాత జ్ఞాపకాల ఫీలింగ్లోనే ఉన్నావా? ఇప్పుడు నువ్వు ఏమీ లేవు. ముందు నువ్వు ఆ విషయం తెలుసుకో. ఏమీ లేదంటే మరెందుకు సార్ ఎగ్గేసుకొని వచ్చారు బండిని? ఆటో వాడిలో ఇంకా పాత మారి మిగిలినట్టున్నాడే. ఉండకూడదు, కింద పడేరా దమ్ము. రేయ్ వేయిరా. మరి మరి సార్ సార్ ఇక ఏ గొడవలకి రాడు సార్. ఏంట్రా జారుకుందాం అనుకున్నారా? నా మాట సార్, ప్లీజ్ సార్. వదిలేండి సార్, కొట్టండి సార్. చాలు ఆపండి. రేయ్ ఇక మీద ఇక్కడ నేనేరా, అర్థమైందా? వెంటనే నీ పావురాల్ని తీసుకుని పారిపోయి బతికిపో, లేకపోతే చచ్చినట్టు ఇక్కడే పడుండు. నాకు బోర్ కొట్టినప్పుడల్లా వచ్చి నిన్ను చితక్కొట్టి వెళ్తాను. ఇక మీద నువ్వేరా నా పంచింగ్ బ్యాగు. సిగరెట్ ఎవరా? అదేంటే ఒక నిద్రపోతున్నప్పుడు దోమ వచ్చి కుట్టిందనుకో, అప్పుడు ఆ దోమ గొప్పదైపోదు. ఏదో ఒకరోజు మెళుకుతో ఉండగా కుట్టినప్పుడు పట్టును కుడితే టక్కును చచ్చుద్ది. ఒక రోజు డ్యూటీలో ఉండగా వచ్చి కొడితే మనం ఏమీ చేయలేమని కదా వాడి పొగరు. యూనిఫామ్ తీసుకొచ్చి నిలవడం మనం. ఇక చేతులు కట్టుకోవటం మా వల్ల కదా వారి. నువ్వు అని ఒక మాట చెప్పు, వాడి సంగతి మేము చూసుకుంటాం. ముందు వేలన్నని రిలీజ్ చేయించాలరా. ఆ పోలీసు వాడు ఎలాగైనా వేలను రిలీజ్ చేస్తాడు. వదలండియా, వదలండి. మరి నాకేం తెలియదు, మరి వాడేంటో తెలియక హెల్ప్ చేశాను. అతను మంచివాడు అనుకుని పొరపాటు పడ్డాను. నేను అతని మనిషిని కాదు. వాడిని లాక్ చేయడానికి నాకు కొన్ని విషయాలు తెలియాలి. వాడు చేసిన ఫ్రాడ్ పనులన్నీ నీకు తెలుసు కదా, చెప్పు. అది అతనికి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. మరి అట్నా నువ్వు చెప్పకపోతే నీ ప్రాణం అయిపోతుంది, పర్వాలేదా? చెప్పోయా. వాళ్ళ లారీలు వచ్చే రూట్లేవి నాకు తెలియదు మరి, కానీ ఒక మ్యాటర్ తెలుసు. మొత్తం దొంగలు తీసుకొస్తే అక్కడక్కడ ఆపి చెక్ చేస్తారని ట్రావెల్స్ బళ్ళలో ఎక్కించి కొద్ది కొద్దిగా తీసుకొస్తారు. వాటిలో కొన్ని రూట్లు మాత్రమే నాకు తెలుసు. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ఇదంతా మీ పనే కదా సార్. గ్రేట్ సార్ మీరు. ఏంటి ఉదయం నేను వచ్చి చూసేసరికి ఎర్రచందనపు దొంగలు, స్మగ్లింగ్ కుర్రాళ్ళు వరండాలో ఉన్నారు సార్. సరే, అలవాటు ప్రకారం మీరే పట్టుకుని ఉంటారని నేనే రెవెన్యూ డిపార్ట్మెంట్